గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ సమావేశం ఈ రోజు హైదరాబాద్ లో జరగబోతోంది. మరి ఈ సమావేశంలో ఎలాంటి చర్చలు జరగబోతున్నాయి? నీళ్ల పంచాయతీలో ఇవాళ మరో బిగ్ డే. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ సమావేశం ఇవాళ హైదరాబాద్ లోని జలసౌధలో జరగబోతోంది. చైర్మన్ ఏకే ప్రధాన్ అధ్యక్షతన ఈ మీటింగ్ జరగబోతోంది. ఏపీ ప్రభుత్వం చేపట్టిన గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుపై తెలంగాణ లేవనెత్తిన అభ్యంతరాలపై ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే బొల్లాపల్లి రిజర్వాయర్ కు కృష్ణా వరద జలాల తరలింపుపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులు తమ వాదనలు వినిపించనున్నారు. గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా పోలవరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాల తరలింపుతో పాటు నాగార్జున సాగర్ నుంచి కృష్ణా వరద జలాలను గుంటూరు జిల్లాలో నిర్మించే బొల్లాపల్లి రిజర్వాయర్ కు మళ్లిస్తామని ఏపీ ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. దీనిపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో పాటు కృష్ణా గోదావరి బోర్డులకు ఫిర్యాదులు చేసింది. గోదావరి నది పరిధిలోని మొత్తం 16 ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలు జీఆర్ఎంబీకి అప్పగించాలన్న కేంద్ర నిర్ణయంపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. గోదావరిపై ఉన్న పెద్దవాగు ప్రాజెక్టు మాత్రమే 2 రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్ట్ అని, అది మినహా ఇతర ప్రాజెక్టులను అప్పగించే ప్రసక్తే లేదని తెలంగాణ తేల్చేసింది. తెలంగాణ ప్రాజెక్టులు అప్పగిస్తేనే తాము అప్పగిస్తామని ఏపీ మెలికపెట్టింది. 2021లో కేంద్రం విడుదల చేసిన గెజెట్ ప్రకారం తెలంగాణలో 11, ఏపీలో 4 కలిపి గోదావరి బేసిన్లో మొత్తం 16 అనుమతి లేని ప్రాజెక్టులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి పొందాల్సింది.